అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నిమ్మనాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో కొన్ని మంచి ప్రోడక్ట్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇవి నేను కొద్ది నెలలుగా వాడిన తర్వాత నాకు బాగా నచ్చి నా పర్సనల్ రివ్యూని మీతో షేర్ చేస్తున్నాను. ప్రమోషన్ అయితే అస్సలు కానే కాదు. వట్టిపైన ఆవుల్ని కబేలాలకి తరలించకుండా గోశాలలో వాటి శేష జీవితం ప్రశాంతంగా గడిపేందుకు శ్రీరామ సమృద్ధి అనే సంస్థ అలాంటి ఆవుల్ని రక్షించి ఈ గో ఆధారిత ప్రొడక్ట్స్ని అయితే అమ్ముతున్నారు. మనం కొన్న ఒక్క రూపాయి కూడా ఆ గోమాత సేవకే చెందుతుందన్నమాట. సో ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా ప్రోడక్ట్స్ ఏంటో చూపించేస్తాను. ఇది పంచగవ్య గణేష. మనకి తెలిసిందేగా ఆవు పేడ యాంటీ రేడియేషన్గా చాలా బాగా పనిచేస్తుంది అని. ఇప్పుడు మన జీవన విధానం ఎలా అయిందంటే చుట్టూ ఎలక్ట్రానిక్ డివైజెస్తోనే ఉండిపోయింది. పొద్దున్న లేస్తే ఫోన్తో మొదలుపెట్టి మళ్ళీ పడుకునే వరకు ఎన్నో ఎలక్ట్రానిక్ డివైజెస్ అయితే వాడుతూ ఉంటాం. చాలా రేడియేషన్ ఉంటుంది. అలా అని పిడకని ఇంట్లో పెట్టుకోవడం కానీ ఎక్కడికైనా క్యారీ చేయలేం కదా. అదే ఈ వినాయకుని విగ్రహం అయితే చక్కగా మనం వర్క్ చేసుకునే ప్లేస్లో కానీ మన లివింగ్ రూమ్లో పెట్టుకోవచ్చు. చక్కగా యాంటీ రేడియేషన్గా పనిచేస్తుంది. అలానే మంచి పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈవెన్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది పంచగవ్య గోమాయ మాల. ఇది మనం రెగ్యులర్గా వేసుకోవటం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది, మనలో కోపం తగ్గుతుంది, బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది, జపం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది, నిద్ర సమస్యలు తొలగిపోతాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్, మనం రోజు ఫోన్ అండ్ కంప్యూటర్ని వాడుతూ ఉంటాం కదా, దాని రేడియేషన్ నుండి కాపాడుతుంది. ఓవరాల్గా మనకి మంచి పాజిటివ్ ఎనర్జీని అయితే ఇస్తుంది. ఈ మాలని నీళ్ళు తగలకుండా చూసుకోవాలి. అలానే స్త్రీలు పీరియడ్స్ టైంలో వేసుకోకుండా ఉండాలి. నెక్స్ట్ చూపించేది అమ్మవారి శ్రీ లలిత సహస్రనామ పుస్తకం అన్నమాట. ఇది కూడా చాలా చాలా బాగుంది. నేనైతే ఈ పుస్తకం గురించి ముందు కూడా ఒక షార్ట్ వీడియోని అయితే పెట్టాను. ఇందులో ప్రతి స్తోత్రంలో ఎన్ని నామాలు ఉన్నాయి, ప్రతి నామానికి ఎన్ని అక్షరాలు ఉన్నాయి, మనం ఎలా పలకాలి, అలానే కుంకుమార్చన చేసుకునేటప్పుడు మనం ఈ శ్లోకాన్ని ఎలా చదువుకోవాలో చాలా క్లియర్గా ఇచ్చారనమాట. అండ్ అక్షరాలు కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఎవరికైనా చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు లేదా నోములు ఏవైనా చేసుకునేటప్పుడు తాంబూలంతో పాటు ఈ పుస్తకాన్ని కూడా రిటర్న్ గిఫ్ట్గా ఇస్తే చాలా చాలా బాగుంటుంది. అందరికీ ఖచ్చితంగా అయితే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇది పసుపు కుంకుమ. ఇవన్నీ కూడా కెమికల్ లెస్ ప్రోడక్ట్స్ అనమాట. పసుపు కుంకుమ ప్యాకెట్ ఓపెన్ చేయగానే ఈ రెండింటి వాసన అయితే ఇల్లంతా నిండిపోతుందండి. చాలా గంటల వరకు అలానే ఉంటుంది. ఎటువంటి సందేహం లేకుండా ఈ పసుపుని మనం రాసుకోవటానికి కానీ వంటల్లో వాడటానికి లేదా పూజకైతే వాడుకోవచ్చు. నాకైతే ఈ పసుపు కుంకుమ చాలా చాలా నచ్చేసింది. అండ్ ఇవి వేసుకోవటానికి చెక్కతో చేసిన ఈ పసుపు కుంకుమ బరెన్లు అండ్ వీటి మీద వేసిన పెయింట్ కూడా న్యాచురల్ కలర్స్తో వేసింది. ఈ బరెన్లు కూడా హ్యాండ్ మేడ్ అనమాట. కుంకుమ వేసుకోవటానికి రెడ్ కలర్ ఇచ్చారు, అలానే పసుపు వేసుకోవటానికి ఈ పసుపు కలర్ అనమాట. ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇవి కూడా ఎన్ని సంవత్సరాలైనా పురుగు పట్టకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. ఈ కలర్స్ కూడా అలానే ఉంటాయి. తర్వాతది కర్పూరం. ఇది కూడా చాలా బాగుంది. మనకి మార్కెట్లో గో ఆధారిత ప్రోడక్ట్స్ అన్నీ చాలా ఉన్నాయి, కానీ నేను ట్రై చేశాను. బట్ ఈ ప్రోడక్ట్స్ ఉన్న క్వాలిటీ అయితే నాకు అందులో కనిపించలేదు. ముఖ్యంగా ఇది వీళ్ళు బిజినెస్ పర్పస్గా చేయట్లేదు కాబట్టి, ఒక సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి క్వాలిటీ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఈ కర్పూరం విషయానికి వస్తే వెలిగించామంటే ఎంత మంచి వాసన వస్తూ ఉంటుందండి. గుడిలో ఉన్నట్టే ఫీల్ ఉంటుంది. అలానే చాలా ఎక్కువసేపు వెలుగుతుంది అన్నమాట. అంతేకాకుండా పొగ అనేదే రాదు. ఇప్పుడు మనం మార్కెట్లో కొన్న కర్పూర బిళ్ళలు ఏవైనా కానీ పొగ అయితే ఫుల్గా వస్తూ ఉంటుంది, మసి పట్టేస్తుంది. కానీ ఈ కర్పూరం అయితే అస్సలు అలా ఉండనే ఉండదు. మీరు చేతిలోకి తీసుకోగానే చెయ్యంతా కూడా ఈ కర్పూరం వాసనతో నిండిపోతుంది. మీకు నచ్చితే కనుక ఈ ప్రోడక్ట్ అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. మీరు ఈ ప్రోడక్ట్స్ ఏవి కావాలనుకున్నా శ్రీరామ్ సమృద్ధి అనే ఇన్స్టా పేజ్లో కానీ లేదా నేను స్క్రీన్ పైన వాళ్ళ వాట్సాప్ నంబర్ అయితే ఇస్తాను, డైరెక్ట్గా ఆర్డర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి పంచగవ్య ధూప్ స్టిక్స్ అనమాట. అలానే అగరబత్తీలు కూడా ఉన్నాయి. అగరబత్తీలు
2 రకాల సువాసనలు అనమాట. ధూప్ స్టిక్స్ ఆల్మోస్ట్ నా దగ్గర అయిపోవచ్చాయి. నేను రెగ్యులర్గా అయితే వాడుతున్నాను. ఇవి ఎక్కువ సువాసన ఉండవు కానీ మైల్డ్ సువాసన ఉంటుంది. వెలిగించగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇవి కూడా గో ఆధారిత ప్రొడక్ట్సే అండ్ ఎటువంటి కెమికల్స్ వేయలేదన్నమాట. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ మధ్య మార్కెట్లో ఉన్న అగరబత్తీలు కానీ ధూప్ స్టిక్స్ కానీ ఎక్కువ వాడద్దంటున్నారు కదా. ఆర్టిఫిషియల్ కలర్స్ వేయటం వల్ల అలానే కెమికల్స్ వాడి చేస్తున్నారు. వాటి వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. కానీ ఈ ప్రోడక్ట్స్ మనం వాడినట్టయితే మనకి ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడతాయి. ఇవి చూసారా, ఇవి పంచగవ్య దీపాలు. ఇవి వెలిగించడం వల్ల ఇంట్లో ఆక్సిజన్ లెవెల్స్ అయితే బాగా పెరుగుతుందంట. అంతేకాకుండా ఈ దీపాలు కొండెక్కాక వీటిని పడేయకుండా మనం సాంబ్రాన్ని వేసుకోవటానికి ఉపయోగించవచ్చు. అలానే ఈ భస్మాన్ని కూడా రోజు నుదుటిన పెట్టుకుంటే చాలా చాలా మంచిది. ఇవి వెలిగించడం వల్ల మనకి ఎటువంటి దోషాలు ఉన్నా పోతాయంట. అలానే రుణ బాధల నుండి విముక్తి అష్టైశ్వర్యాలు కలుగుతాయని కూడా నమ్మకం ఉంది. ఈ ప్రోడక్ట్స్ అన్నిటి గురించి కూడా నేను చెప్తున్నానంటే ఇవి చాలా నెలల నుండి నేను వాడుతున్నానండి. నాకు చాలా పాజిటివ్గా అనిపించే మీకు కూడా ఉపయోగపడుతుంది, అలానే గోసేవకి కూడా ఉపయోగపడుతుంది అని ప్రత్యేకంగా ఈ వీడియోని అయితే చేస్తూ ఉన్నాను. ఇది వచ్చేసి న్యాచురల్ హెయిర్ డై అండి. అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్నే వాడి చేశారు. కెమికల్స్ అస్సలు వేయలేదు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. అండ్ దీన్ని వాడటం కూడా చాలా ఈజీనే. రాత్రంతా ఒక ఇనుప గిన్నెలో నానబెట్టి పెట్టేసి పొద్దున్నే దీన్ని అప్లై చేసుకొని తర్వాత స్నానం చేసేయాలన్నమాట. మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. వీళ్ళ దగ్గర పంచగవ్య సబ్బులు కూడా ఉన్నాయి. ప్రజెంట్ అయితే నా దగ్గర ఈ 3 ఉన్నాయి. ఇది ముల్తానీ మిట్టి సబ్బు అనమాట. నేను ఇంకొకటి కోకోనట్ అండ్ కర్పూరం సబ్బునైతే వాడాను. చాలా చాలా బాగుంది. ఇవి కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేసినవే. నేను చలికాలంలోనే ఈ సబ్బులను అయితే వాడాను. అసలు స్కిన్ అయితే చాలా చాలా సాఫ్ట్గా ఉండింది. బాడీ లోషన్ కూడా నేను అసలు వాడలేదు. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లలకి ఒక సబ్బని పెద్దవాళ్ళకి ఒక సబ్బని లేకుండా పిల్లలు పెద్దలు ఎవరైనా ఈ సబ్బుల్ని వాడచ్చు. ఇవేనండి నేను మొత్తంగా వాడిన ప్రోడక్ట్స్. మరి మీకు కూడా ఈ ప్రోడక్ట్స్ నచ్చినట్టయితే ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి. అలానే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.